హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. నా పేరు రాజా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫిన్వేజియా బ్రోకింగ్ అకౌంట్ని మన ఆల్గో టూల్స్తో ఎలా కనెక్ట్ చేయాలి అనేది చూద్దామండి. చాలామంది క్లయింట్స్ ఫిన్వేజియా బ్రోకింగ్ ఫామ్ నుండి వస్తున్నారు, అంటే ఫిన్వేజియా ట్రేడింగ్ అకౌంట్ యూజ్ చేస్తున్నారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఎట్లా కనెక్ట్ చేయాలి. ఓకే, ఈ ఫిన్వేజియా బ్రోకింగ్ అకౌంట్ని మన ఆల్గో టూల్స్కి ఎట్లా లింక్ చేయాలి అనేది తెలియట్లేదండి. సో ఈ వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వెరీ సింపుల్ అండి. జస్ట్ 3-4 మినిట్స్లో కనెక్షన్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఒకసారి లింక్ అయిన తర్వాత మీరు ఆర్డర్స్ ఈ టూల్స్లో కనుక పెడితే డైరెక్ట్గా మీ ట్రేడింగ్ టెర్మినల్లోకి వెళ్ళిపోతాయి ఆర్డర్స్. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ కోసం మన దగ్గర ఇప్పుడు ఒక 3 టూల్స్ ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మనం కనుక సైట్కి వెళ్తే, ఈ bluechipalgos.com సైట్కి వెళ్తే మీ అందరికీ తెలుసు, ఇక్కడ మనకి అన్ని ఆల్గో టూల్స్ ఉంటాయండి. చాలా వెరైటీ ఆల్గో టూల్స్ అన్నీ కూడా మనం డెవలప్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఇండివిజువల్గా వీడియోస్ కూడా చేసి పెట్టామండి మనం. సో మీరు యూట్యూబ్ ఛానల్కైనా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ ఈ పేజెస్ మీద క్లిక్ చేసి అయినా కూడా ఈ టూల్స్ గురించి తెలుసుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు మనం ఈ టూల్స్ని ఫిన్వేజియా బ్రోకర్తో ఎట్లా కనెక్ట్ చేయాలి అనేది చూడబోతున్నామండి. అండ్ జస్ట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రాసెస్ సిమిలర్ ఉంటుందండి. మీరు ఏ ఆల్గో టూల్ తీసుకున్నా ప్రాసెస్ అయితే సిమిలర్ ఉంటుంది. అయితే ఒక్క ట్రేడ్ బాట్స్ వెబ్ ఏదైతే ఉందో దానికి మేము ఫిన్వేజియా డెవలప్ చేయలేదు ఇంకా. సో వేరే ఏ టూల్ అయినా తీసుకోండి, లేదంటే ఫ్యూచర్లో ఇంకొన్ని ఆల్గో టూల్స్ తీసుకొస్తున్నాం, వాటికి కూడా ఫిన్వేజియా అవైలబుల్ ఉంటుంది. సో ఆల్రెడీ అవైలబుల్ ఉన్న అన్ని టూల్స్కి కూడా ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మేము ఒక 3 టూల్స్ని తీసుకుంటున్నామండి. ఒకటి ట్రేడ్ బాట్స్ డెస్క్టాప్ అండి, అండ్ ట్రేడ్ డిస్క్ అంటాం, ఇది ట్రేడ్ స్కాల్పర్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, ఇదేమో స్ట్రాడిల్స్ అండ్ స్ట్రాంగిల్స్ ఆటోమేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, టైం బేస్డ్ స్ట్రాటజీస్. ఇదేమో డిస్క్రిషనరీ ట్రేడర్స్కి చాలా యూజ్ అవుతుంది, ఇదేమో స్కాల్పర్స్కి చాలా యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు మీకు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మేము ఇస్తామండి. మీరు ఎప్పుడైతే మా దగ్గర రిజిస్టర్ అవుతారో మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాము. మీరు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో కనెక్ట్ అని కొడితే మీకు అన్ని బ్రోకర్స్ ఇక్కడ లిస్ట్ అవుతాయి. మీరు బ్రోకర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ వరకు ఈజీ అనండి, అందరికీ తెలిసిందే. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఏపీఐ కాన్ఫిగరేషన్ దగ్గరే చాలామంది డౌట్ వస్తుంది, ఎస్పెషల్లీ బిగినర్స్కి. ఎట్లా కనెక్ట్ చేయాలి ఏంటి అని మా దగ్గరికి వస్తారు. అందుకని చిన్న వీడియో చేస్తున్నానండి, 2-3 నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి. జస్ట్ ఈ వీడియో చూసి మీకు మీరే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో దీనికి మనకు కావాల్సింది ఏంటంటే జస్ట్ ఒక 5 డీటెయిల్స్ కావాలంటేనండి. ఓకే, క్లయింట్ ఐడి, పాస్వర్డ్, టీఓటీపీ సీక్రెట్, వెండర్ కోడ్, ఏపీఐ కీ అని ఒక 5 డీటెయిల్స్ ఇస్తే ఇమ్మీడియట్గా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఓకే, ఇందులో క్లయింట్ ఐడి అనేది ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుందండి, మీరు చేంజ్ చేయలేరు. రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు మాకు ఏదైతే క్లయింట్ ఐడి ఇస్తారో ఆ క్లయింట్ ఐడిని మేము ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టేసాం ఇక్కడ. సో ఇందులో మీరు చేయాల్సిందంటూ ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే ఈ ఫిన్వేజియా ప్రొడక్ట్ ఏముందండి, శూన్య అంటాం మనం. ఓకే, మీరు ఫిన్వేజియాలో ట్రేడింగ్ చేయాలంటే మీరు ఎందులోకి లాగిన్ అవ్వాలి, శూన్య ట్రేడింగ్ టెర్మినల్ అంటారు. వీళ్ళు పెట్టుకున్న పేరు శూన్య. ఓకే, ఆ శూన్యలోకి మీరు లాగిన్ అవ్వాలి. రైట్, మీరు రోజు లాగిన్ అయ్యేటప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇస్తారో అదే పాస్వర్డ్ మీరు ఇక్కడ కూడా ఇవ్వాలి. ఓకే, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, నో కన్ఫ్యూజన్. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సిన ఏంటంటే టీఓటీపీ సీక్రెట్. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారండి. టీఓటీపీ సీక్రెట్ అంటే టీఓటీపీ జనరేటర్ని అడుగుతున్నాం మేము. ఓకే, 6 డిజిట్ కోడ్ని కాదు. చాలామంది వచ్చి 6 డిజిట్ కోడ్ ఎంటర్ చేస్తారు ఇక్కడ. అది కాదండి మేము అడిగేది. టీఓటీపీ సీక్రెట్ అంటే టీఓటీపీ జనరేటర్ అని కూడా అంటారు దీన్ని. ఈ టీఓటీపీ జనరేటర్ ఒక పెద్ద కోడ్ ఉంటుందండి. ఓకే, పెద్ద కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని మీరు ఇక్కడ పెడితే డైలీ మార్నింగ్ మీరు 6 డిజిట్ ఎంటర్ చేసే అవసరం లేకుండా ఆ టీఓటీపీ జనరేటరే 6 డిజిట్ కోడ్ని జనరేట్ చేసుకుంటూ ఉంటుంది ఎవ్రీడే మార్నింగ్. ఓకే, సో అది ఎట్లా ఇప్పుడు మనం తీసుకోవాలనేది చూద్దాం. ఆల్రైట్, మీరు ఈ శూన్య.comలోకి వెళ్ళి ఇక్కడ లాగిన్ అని కొడితే మీకు ఈ శూన్య పోర్టల్ వస్తుంది కండి. దీని మీద క్లిక్ చేస్తే మీరు డైలీ లాగిన్ అవుతారు. రైట్, మీ ట్రేడింగ్ టెర్మినల్లోకి లాగిన్ అవుతారు. ఓకే, ఇది కూడా ఒక డమ్మీ అకౌంట్ అండి, ఇది మా డమ్మీ అకౌంట్. మీకు ఇప్పుడు చూపిస్తాను నేను టీఓటీపీ ఎట్లా తీసుకోవాలనేది. అయితే మీరు ఇందులోకి లాగిన్ అయిన తర్వాత మీ ఐడి మీద ఒక్కసారి ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, మీ ఐడి మీద క్లిక్ చేస్తే మీకు ఈ మెన్యూ వస్తుంది. ఇందులో సెక్యూరిటీ అని ఉంటుందండి. ఈ సెక్యూరిటీని మీరు ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇందులో టీఓటీపీ అని ఉంటుంది. ఓకే, ఈ టీఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఒక క్యూఆర్ వస్తుంది. కింద కనుక చూస్తే మీకు ఒక కోడ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కనుక మీరు చూస్తే మీకు ఒక కోడ్ ఉంటుంది, పైన క్యూఆర్ ఉంటుంది. జనరల్గా మనం ఏం చేస్తామండి, క్యూఆర్ని తీసుకెళ్ళి గూగుల్ అథెంటికేటర్లో స్కాన్ చేసి అది ఇచ్చే 6 డిజిట్ కోడ్ని
ఎవ్రీడే మనం లాగిన్ అయ్యేటప్పుడు యూజ్ చేస్తాం. ఇది అందరూ చేసేదే, రైట్? కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం ఇస్తామండి. దీన్ని టీఓటీపీ జనరేటర్ అనొచ్చు, టీఓటీపీ సీక్రెట్ అనొచ్చు, టీఓటీపీ కోడ్ అనొచ్చు. ఓకే, ఈ కోడ్ ఏం చేస్తుందంటే ఎవ్రీడే 6 డిజిట్ కోడ్ని ఆటోమేటిక్గా ఇదే జనరేట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ 6 డిజిట్ కోడ్ని ఇవ్వకండి. జస్ట్ మీ ఫిన్వేజియాకి వెళ్ళండి, అందులో మీ ఐడి మీద క్లిక్ చేయండి, సెక్యూరిటీ ఉంటుంది, దాన్ని ఎక్స్పాండ్ చేసి దీన్ని టీఓటీపీ మీద క్లిక్ చేసి ఈ కోడ్ని కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ సింబల్ కూడా ఉంటుంది డైరెక్ట్గా మీకు. ఓకే, సో మనకి ఈమెయిల్ ఐడి వచ్చేసింది, పాస్వర్డ్ వచ్చేసింది, మీరు డైలీ లాగిన్ అయ్యే పాస్వర్డే, టీఓటీపీ సీక్రెట్ వచ్చేసిందండి. నెక్స్ట్ వెండర్ కోడ్, ఏపీఐ కీ అని ఒక 2 డీటెయిల్స్ కావాలి. ఈ 2 మనకు ఒకే ప్లేస్ నుంచి వస్తాయండి. అది ఎక్కడ అంటే మళ్ళీ మీరు శూన్యకి వెళ్ళండి. ఓకే, శూన్య బ్యాక్ ఆఫీస్ తెలుసు కదండి, శూన్య బ్యాక్ ఆఫీస్ ఏది ప్రిజమ్ అంటారు. ఇక్కడ మీకు అన్ని కాంట్రాక్ట్ నోట్స్ లేకపోతే వేరే డీటెయిల్స్ కానీ టికెట్స్ రేజ్ చేయాలని ఇవన్నీ మీరు చేయాల్సింది ప్రిజమ్ నుంచి చేయాలి. ఓకే, ఆ ప్రిజంలోకి లాగిన్ అవ్వండి. ఈ ప్రిజమ్ పాస్వర్డ్ సపరేట్ ఉంటుందండి. మీకు ఒకవేళ ప్రిజమ్ పాస్వర్డ్ కనుక గుర్తు లేకపోతే ఓటీపీ లాగిన్ విత్ ఓటీపీ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినా కూడా మీకు ఇక్కడ కోడ్ ఇవ్వగానే ఓటీపీ వస్తుంది, ఓటీపీతో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే, నేనైతే ఆల్రెడీ లాగిన్ అయి పెట్టానండి. మీరు లాగిన్ అయిన తర్వాత మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మీకు మీ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది, మీ నేము ప్రొఫైల్ పిక్చరు. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏముంటుందండి, ఏపీఐ కీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు వెండర్ కోడ్ ఉంటుంది, అలాగే ఏపీఐ కీ కూడా ఉంటుంది. ఓకే, మీకు వెండర్ కోడ్ అండ్ ఏపీఐ కీ ఉంటుందండి. కాపీ చేయండి. కాపీ చేసేటప్పుడు స్పేసెస్ లేకుండా చూసుకోండి. కాపీ చేయండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. వెండర్ కోడ్ కాపీ చేయండి, పేస్ట్ చేయండి, అలాగే ఏపీఐ కీ కూడా కాపీ పేస్ట్ చేయండి. అంతేనండి మీరు చేయాల్సింది. మీకు ఇది 2-3 మినిట్స్ కూడా పట్టదు. టీఓటీపీ ఏమో మీరు శూన్య నుంచి తెచ్చుకుంటారు. వెండర్ కోడ్ అండ్ ఏపీఐ కీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి, మీరు ప్రిజమ్ నుంచి తెచ్చుకుంటారు. ఓకే, ఈ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసి ఏపీఐ కీ అని మీరు కొట్టంగానే మీకు ఆ పేజ్ ఓపెన్ అయ్యి మీకు వెండర్ కోడ్ అండ్ ఏపీఐ కీ అనేది ఇస్తుంది. ఓకే, వెరీ వెరీ సింపుల్ అని ఇందాక నేను చెప్పినట్టుగా. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా, ఇది చేసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము ఏదో ఒక ఎనీ డెస్కో లేకపోతే టీమ్ యూరో టూల్ తోటి మేము ఈ డెస్క్టాప్కి కనెక్ట్ అయ్యి మేము మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. కానీ ఫస్ట్ మీరు ట్రై చేయండి, అవ్వకపోతే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, సో అది ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఫిన్వేజియా బ్రోకర్ మన ఆల్గో టూల్స్ ఎట్లా కనెక్ట్ చేయాలనేది చూసామండి. ఇలా ప్రతి బ్రోకర్కి ఒక వీడియో అవైలబుల్ ఉందండి మన యూట్యూబ్ ఛానల్లో. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.